వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. రేపు 17వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ నెల చివరి వరకు మనకి 10th క్లాస్ ఎగ్జామ్ జరగటం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు గవర్నమెంట్ వారి ఉత్తర్వు ప్రకారం హాల్ టికెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు చూపించిన ఎడల ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఉచితంగా వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు ఎగ్జామినేషన్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డ్రైవర్ కండక్టర్లు కూడా అందరికీ చక్కగా వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి చేయెత్తిన చోట బస్ ఆపి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు కోరుకున్న చోట ఏదైతే స్కూలు కాలేజ్ సెంటర్ ఉంటుందో కరెక్ట్గా ఆ గేటుకి ఎదురుగా ఆపమని ప్రతి ఒక్క డ్రైవర్కి కండక్టర్కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగనీయకుండా చూడమని అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎస్ఆర్లో 114 కార్డులో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా మనం ఏదైతే తిప్పుతున్నామో 142 గ్రామాలకి మనం ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ రోజులు ఎటువంటి లేట్ అవ్వకుండా మీకు ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ చూపిస్తే మీకు ఫ్రీగా ఉచితంగా మీ సెంటర్ వరకు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తీసుకెళ్ళబడును. కాబట్టి మీరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 15వ తేదీ శనివారం జరగనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పట్టణ పురవిధుల్లో ర్యాలీ కొనసాగింది. కమిషనర్ బండి శేషన, ఇండిపెండెంట్ ఆఫీసర్ స్వప్నల్ పవర్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించామని పురపాలక సంఘంలో శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను అందజేసి ప్రోత్సాహక బహుమతులు పొందవచ్చన్నారు. ప్రజలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని కోరారు. పట్టణ ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ రహిత తెనాలి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా ఒక కేజీ టమోటా ఇస్తాము, ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా ఒక కేజీ సేమియా ఇస్తాము, ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తేనుగా ఒక కేజీ షుగర్ ఇస్తాము. అలాగే కేజీ చొప్పున కేజీకి హాఫ్ లీటర్ పాలు ఇస్తాము, 1/2 డజన్ గుడ్లు ఇస్తారు. ఇదన్నిటి కూడా గమనించుకొని మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించేసి శనివారం నాడు 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ నందు సెంటర్ ఉంటుంది. కాబట్టి ఆ సెంటర్ నందు వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలని కోరుతున్నాం. తెనాలి బాలాజీరావుపేట అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ తిరునాళ్ళ ఘనంగా నిర్వహించారు. గురువారం పాల పొంగళ్ళు, పసుపు, గౌరీ దర్శనం, సంకీర్తన, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం డోగిపత్తి కుటుంబ సభ్యులచే వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద నృత్య ప్రదర్శన శ్రీ లక్ష్మీ కూచిపూడి నాట్య కళాకేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక కమిటీ మరియు భక్త బృందం కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్త మాసలందరూ కూడా విచ్చేసి
అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 11 రోజుల నుంచి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమం, అనేక వాహనాలతో ఊరేగింపు కార్యక్రమం, రేపు బ్రహ్మాండంగా రథోత్సవ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది. 10 వాహనాలు రథోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి తిరునాళ్ళ సంతర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు 10,000 మంది దాకా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం గురించి అమ్మవారి యొక్క దర్శించి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాదు మరీ కోరుతున్నాం. ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణ వైభవ మహోత్సవాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసి ఈ చిన్ని కళాకారుల్ని కళల్ని ప్రోత్సహిస్తున్న హరిబాబు శాస్త్రి తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో 4వ రోజు జరిగిన శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య జరిగిన కళ్యాణం గురించి వ్యాఖ్యాత ములుకోట్ల విశ్వనాథ శర్మ భక్తులకు చక్కగా వివరించారు. గాయని సాయివేద వాగ్దేవి సీతారాములపై భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. సార్ ఓకే చూడాలి ఒకసారి. దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో అల్లరి చేశాడంట అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా ఎప్పుడు ఇంకా హద్దులు మీరు తప్పుని మన్నించయో నీవే హరిపుండరీకాక్ష డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూరల్ గ్రామం కాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం జామెంట్రీ బాక్స్, ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రాజీవ్ నాయక్ మాట్లాడుతూ పే బ్యాక్ టు ది సొసైటీ అనే దృక్పథంతో యువకులు స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సంస్థ కార్యదర్శి దేవరాజ్ మాట్లాడుతూ 2019లో సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యులు మిర్యాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మిత్రులు జొన్నలగడ్డ ఆదర్శ్,
సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన కిట్ పంపిణీ చేయడానికి కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కేఎండి రవూఫ్, ఆదిలక్ష్మి, స్థానికులు ఎస్ వినయ్ కుమార్, సిహెచ్ నాగరాజు, సంస్థ సభ్యులు జోష్న, షేక్ సాహేబా, జొన్నలగడ్డ అనుపమ్ విద్యార్థులు పాల్గొన్నారు. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2019 నుంచి మేము స్థాపించామండి. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ మేము డొనేట్ ఫుడ్ ప్లస్ అనాథాశ్రమంలో కూడా ఫుడ్ డొనేట్ చేసాము. మొన్న మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసామండి. అంతకుముందు కూడా కండక్ట్ చేసామండి. ఇప్పుడు మన స్కూల్లో ప్యాడ్స్ అవి జామెంట్రీ బాక్స్లో అవి ఇద్దామని ఆలోచనతో ఇవి కూడా డొనేట్ చేసామండి. నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకు మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఉంది, అది కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ మా సంస్థ ద్వారా ప్లస్ మా కొలీగ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నామండి. అందుకే డొనేట్ ఫర్ పూర్ మెంబర్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండి. మేము ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్, అనాథాశ్రమంలో పిల్లలకి, లేదా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నందుక మేము ఇంకా వినూత్నంగా ఆలోచించి పిల్లలకి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే మా ఆర్గనైజేషన్లో చాలామంది సహకారంతో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇంకా ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ మీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న కొల్లిపర మండలం తోట గ్రామ రైతు ఎర్రు బాపారావు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.